బేహద్ పరం మహాశాంతి బేహదాత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా యోగము మరియు త్యాగము యొక్క విలువ ఏంటి, యోగము యొక్క మూల అర్థం ఏమిటి, యోగము ఎవరు చేయగలరు, ఎలా చేయాలి అనే దాన్ని బాగా అర్థం చేసుకుంటే మనం ఏమి చేస్తున్నామో ఎలా చేస్తున్నామో అర్థమవుతుంది. త్యాగము మరియు తపస్సు యొక్క అర్థం ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో చక్కగా చెప్తూ ఉన్నారు అన్నయ్య గారు. నిజంగా త్యాగము మరియు తపస్సుతోటి మనకు ఎంతైనా లాభం కలుగుతుందో అంత దానికంటే కొద్దిగా అహంకారం కూడా వస్తూ ఉంటుంది. పలాని వాళ్ళు చాలా త్యాగి తపస్వి అని మనం తెలుసుకొని చెప్పుకుంటూ ఉంటాం. అంటే వారు చేసినటువంటి త్యాగము తపస్సుని కొలుస్తూ ఉన్నాం. ఎంతవరకైతే దాన్ని కొలుస్తున్నామో అది హద్దులో అన్నట్లే కదా. హద్దులో ఉండబట్టే కొలవగలుగుతున్నాం. అదే కనుక బేహద్దు త్యాగము బేహద్దు తపస్సు అయితే మనం కొలవలేము. ఈ యొక్క హద్దులో త్యాగము అనేది ఆధ్యాత్మికతకు ఆరంభ స్థితి, స్టార్టింగ్ పీరియడ్, స్టార్టింగ్ స్టెప్ అనే చెప్పాలి. అంతిమ స్థితి ఏంటి అంటే యోగం, బేహద్ యోగం. హద్దులోని వస్తువులను త్యాగం చేయటం, త్యాగము తపస్సు అనేటువంటివి కొలమానంగానే ఉంటూ ఉంటాయి. అయితే ఇది కూడా హద్దులోని కర్మ అన్నట్లే, కర్మయోగం అన్నట్లే. అయితే బేహద్దులోని బేహద్దు బాపుని జ్ఞాపకం చేయటం, ఆల్మైటీ అథారిటీ తోటి కనెక్షన్ జోడించి యోగం చేయటము బేహద్దు కర్మ. బాపూజీని జ్ఞానంతో గుర్తించి అర్థం చేసుకుంటే మనము దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ మనం ఇక్కడ మెమరైజ్ చేసుకుందాము. మీరందరూ కూడా మహా జ్ఞానులే, కానీ ఎవరికైనా సరే లౌకికం వాళ్లకు చెప్పాలి అన్నా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటేనే వారికి అర్థం చేయించగలం. అయితే త్యాగము తపస్సు ఎంతవరకు అవసరమో అంతవరకే చేస్తూ ఉంటారు. ఇది ప్రైమరీ స్టేజ్ ఆధ్యాత్మిక మార్గంలో. భగవత్ ప్రాప్తి కోసం ఇది కూడా ఫస్ట్ స్టెప్ అనే చెప్పవచ్చు. కానీ యోగం అనేది అంతిమ స్టేజ్. త్యాగము తపస్సు చేసినంత మాత్రాన యోగి అని, యోగం చేస్తారు అని కాదు. అసలు యోగం అనేది ఉన్నతమైన స్థితిని చేరుకోవటానికి ఒక మార్గం. బీకేలోను పీబీకేలోను భక్తి మార్గంలోనూ జీవితం మొత్తం త్యాగం చేసి తపస్సు చేసేటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. భక్తి మార్గంలో త్యాగం చేసినప్పటికీ చాలా కష్టపడుతూ తపస్సు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే దీనిలో ఏమవుతుంది అంటే త్యాగం మనం దేన్నైతే చేస్తూ ఉంటామో అది మన దగ్గర ఉన్నదే ఇంత అంటూ వదిలేస్తూ ఉన్నాం. అంటే గొప్పదాన్ని వదిలేసేదంత త్యాగం అనేది లేదు. ఈ త్యాగంలో సూక్ష్మంగా అహంకారం అనేది ఉంటుంది. అంటే నేను ఈ త్యాగం చేశాను, అది వదిలేశాను, ఇంత తపస్సు చేశాను, అంత తపస్సు చేశాను అని అహంకారం సూక్ష్మంగా వాళ్ళ మాటలతోటో వ్యవహారంతో బయటపడుతుంది. భలే కంటికి కనిపించదు చూసినప్పుడు, వెంటనే సూక్ష్మంగా అయితే ఉంటుంది. అహంకారము అనేది నేను, నాది, నేను చేశాను, నేను వదిలాను అనే భావన లోపల ఉండటమే, అది మాటల రూపంలో ఎక్స్ప్రెస్ చేయటమే అహంకారం అన్నట్లు. ఇప్పుడు మరి నేను వదిలాననే త్యాగ భావనలో ఉంటూ తపస్సులో ఉంటూ ఉంటారు. అసలు తపస్సు అంటే ఏంటి?
మనసును నిగ్రహించుకోవటానికి జపము ధ్యానంలో ఉండటం జరుగుతూ ఉంది. భలే హఠయోగమైనా సరే వాళ్ళు ఈ విధంగా చేస్తే కొన్ని సిద్ధులు ప్రాప్తిస్తాయి. ఎవరికైనా సరే, దేవతలకైనా సరే, రాక్షసులకైనా సరే. రావణాసుడు, విభీషణుడు, హిరణ్యకశిపుడు వీళ్ళు కూడా గొప్ప గొప్ప తపస్సు చేసి చాలా సిద్ధుల్ని పొందారు. కానీ వాళ్ళ యొక్క రాక్షస ప్రవృత్తులు, అహంకారాన్ని, తామసికాన్ని ఏమైనా వదిలారా? లేదు. వారు చేసిన దానికి ఘోర తపస్సు చేసినప్పుడు వచ్చినటువంటి వరాలు, సిద్ధులు పొంది ఇక బయటకు వచ్చిన తర్వాత ఈ చేసేటువంటి అకృత్యాల వల్ల, అహంకారం వల్ల వారి అవన్నీ కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. రాక్షస ప్రవృత్తులు వాళ్ళ లోపల వదలవు అన్నమాట, ఎంత ఘోర తపస్సు చేసినా సరే. ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలామంది ఆశ్రమాల్లో ఉంటూ చాలా తేలిగ్గా తపస్సు చేస్తూనే ఉన్నారు. ఈ జైన ధర్మంలో అయితే త్యాగము, తపస్సు గురించి ఎవరెవరైతే ఏమేమి వదిలేసి వచ్చారో న్యూస్ పేపర్లలో చాలా అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి చాలా మంచి గిరాకీ కూడా ఉందనుకోండి. ఇవి నేను చదివాను అని అంటున్నారు అన్నయ్య. లక్షల ఆస్తిని వదిలి, ఆస్తిపాస్తులను వదిలి సన్యాసాశ్రమంలో ఉంటూ తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఏదో మార్కెటింగ్ చేయటం కోసమా? ఇది ఎక్స్ప్రెస్సే కదా, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మేం చేసామని ప్రకటనల ద్వారా. మరి బేహద్ద జ్ఞానంలో కూడా యోగానికి చాలా మహత్యం ఉంది. భగవద్గీతలో కూడా చెప్పారు, ప్రతి సెకండు యోగం చెయ్యండి అని. నిరంతరం యోగం గురించి వర్ణించారు కూడా. మరి ఇది ఎలా చేయగలరు అంటే, యోగమునకు ఆధారం త్యాగమే, తపస్సు. అయితే త్యాగము, తపస్సు అనే దానికి ఒక పీరియడ్ అనేది ఉంటుంది, ఇంత అంత అనే ఉంటుంది, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు అని. యోగం అంటే ఇన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు ఉండదు, నిరంతరం చేస్తూనే ఉంటూ ఉంటారు. యోగమునకు ఒక పీరియడ్ అనేది ఉండదనే చెప్తూ ఉన్నాం మనం. అయితే దీని గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాము అంటున్నారు అన్నయ్య. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్నటువంటి ధన సంపత్తి, పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్టలు, శరీరం యొక్క భోగమును త్యాగం చేస్తూ ఉన్నారు ఆశ్రమాలకు వెళ్ళాలి అంటే, ప్రచారం చేయటానికి అని. ఇవన్నీ మీ దగ్గర ఉన్నవే. ఇప్పుడు ఉన్నవి రేపు ఉండకపోవచ్చు. సమయం యొక్క లెక్క అనుసారంగా అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇంకేంటి మీరు త్యాగం చేసింది? సమయం వచ్చినప్పుడు అవి మీ నుండి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఉంచుకోవాలన్నా అవి ఉండవు. ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి ద్వారా మీరు చేసినటువంటి కర్మలకు వచ్చినటువంటి ప్రతిఫలం. అనుభవించిన తర్వాత కథం అయిపోతాయి కదా. ప్రకృతి నుండి వచ్చినవి ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి. ఇంకా శరీర నిర్వహణ కోసం కొంత అవసరం ఉంటుంది. అవసరానికి మించి ఉన్నటువంటిది కష్టాన్నే ఇస్తుంది. అది మీ దగ్గర ఉండాలన్నా, మీరు ఉంచుకోవాలన్నా ఉండవు. శరీరం కూడా చూడండి, అందంగా తీర్చిదిద్దుకోవాలని, ఆరోగ్యవంతంగా, బలిష్టంగా తయారు చేసుకోవాలని మీరు ఎంత ప్రయత్నం చేసినా వయసు మీద పడే కొద్దీ వయసుకు తగ్గట్టుగా ఇవన్నీ కూడా తరిగిపోతూనే ఉంటాయి కదా. దీనికోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అది వృధానే అవుతుంది. పేరు ప్రఖ్యాతులు, పైసలు ఇవన్నీ కూడా అవి కూడా వదిలేసి వెళ్ళిపోతాయి. మీరు ఎంతగా మనము త్యాగం చేసి నా సరే, మన దగ్గర ఉంచుకున్నా సరే అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. అందుకని చూడండి, డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, ఎంత తేలిగ్గా సాఫీగా విరోచనమవుతుందో వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నట్లు అని. లేకపోతే రోగాలన్నీ శరీరంలో ఉన్నట్లే. శరీరం కూడా మలాన్ని త్యాగం చేసి విసర్జిస్తూనే ఉంది. ఇది ప్రకృతి ప్రాసెస్, శరీరతత్వం.
ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు బయటికి పంపించేస్తూ ఉంటుంది. అదంతటా అదే సమయం అనుసారంగా వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా ఏమవుతుంది, డైజెషన్ అయిపోయింది. చెత్త అంతా కూడా మలం ద్వారా విసర్జనాన్ని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనకు కూడా జీవితంలో ఏదైతే అవసరమో అదే ఉంటుంది. అనవసరం నెసరీ అంతా కూడా విసర్జన చేయాల్సిందే. త్యాగంలో అహంకారం ఉంటుంది, యోగంలో ప్రేమ ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నాం కదా, యోగానికి, ప్రేమకు, భోగికి, యోగికి తేడా ఏంటి అనేది. అయితే ఆ పరమాత్మ పైన ఎంత ప్రేమ ఉంటుందో అంత యోగం కుదురుతూ ఉంటుంది. మానవుల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా వీటికి ఏమి విలువ అనేది ఏమీ లేదు. ఎందుకంటే అవి దొంగలు దోసుకుపోవచ్చు, నీళ్ళల్లో పోవచ్చు, కాలిపోవచ్చు, బూడిద అవ్వచ్చు, రాజుపాలు, రాళ్ళపాలు, రప్పపాలు, నీళ్లపాలు అని అంటూ ఉంటారు. దేనికి ఎటుపోవాలో అలా వెళ్ళిపోతూనే ఉంటాయి అవి. అయితే అవి మీ దగ్గర ఏమి ఉండవు, అందుకని వాటికి విలువ ఏం లేదు. అవి నావి నాకు ఇంతున్నాయి అనుకుని గొప్పగా విర్రవీగినంత మాత్రాన సమయం వచ్చినప్పుడు వాటికి ఏం విలువ ఉండదు. అన్ని కోట్లు కుమ్మరించినా కూడా ఒక గ్లాస్ నీళ్లు కూడా కొనలేరు మీరు. అయితే మనం ఎంత చూడండి, శరీరాన్ని కూడా ఎంత స్వాదిష్టాన భోజనం తిన్నా, 36 రకాల పిండి వంటలు తిన్నా కూడా అది చివరికి ఏమైపోతుంది, మల విసర్జన ద్వారా పోవాల్సిందే కదా. ఇది బ్రహ్మాండం యొక్క ఒక ఫిజిక్స్, శరీరం యొక్క నిర్మాణంలో తయారు చేయబడ్డటువంటి ఫిజిక్స్. అదేవిధంగా మన శరీర సంబంధాలు ఎంత ప్రియమైనా సరే, వీళ్ళంటే నాకు ప్రాణము, వీళ్ళంటే నాకు చాలా ఇష్టము అని ఎంత ప్రేమించినా, ప్రేమ సంబంధమైన ప్రియంగా అనిపించినా, ఎంత మంచిగా ఉన్నారనుకున్న చివరికి వికటిస్తూనే ఉంటుంది. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన అనుభవాలే. అందుకనే గీతలోనూ చెప్పారు, బాపూజీ కూడా చెప్తున్నారు, దేహము దేహ సంబంధీకులే అందరికంటే పెద్ద శత్రువులు అని. ఎందుకని? బేహద్దు జ్ఞానంలో కూడా బాపూజీ చెప్పారు. అయితే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోమ్మని, అడవులకి వెళ్ళండి, సన్యాసం పుచ్చుకోండి అని కాదు. మనము శరీరంలో ఉంటూ సాధన చేయటానికి శరీరాన్ని ఉపయోగించుకోవాలి. దేహ సంబంధీకులు కర్మ బంధనాలను తెంచుకుంటూ ఉండాలి. దేహం ఉంటేనే కదా మనం సాధన చేసేది, యోగం చేయుటకు. మరి దేహ సంబంధీకులన్నిటిని కూడా మర్చిపోవాల్సి వస్తుంది. బుద్ధి ద్వారా మర్చిపోండి అంటారు. బాపుని, పరమాత్మని స్మృతి చేస్తే ఆటోమేటిక్గా మన దేహంను మనం మర్చిపోతాము. ఇంకా సంపత్తి, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా మలం లాంటివే. అవన్నీ కూడా విసర్జించడమే జరుగుతుంది. మల విసర్జన చేయని వాడు రోగి అన్నట్లు వీటన్నిటినీ వదలని వాడు కూడా భోగి, మనోరోగి అవుతాడు. శరీరమును ఆరోగ్యంగా ఉంచుకున్నటకు మల విసర్జన సాఫీగా జరగాలి. అదేవిధంగా మీరు యోగం చెయ్యాలి అంటే మనసులో ఉన్నటువంటి విషయ వికారాల నుండి మీరు ముక్తులు కావాలి. విషయ వాసనలను విసర్జించటం కూడా అంతే అవసరం. ఇంతకు ఇప్పుడు యోగం ఎవరు చేయగలరు అనే దాని గురించి మనం చెప్పుకుందాము. ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉంటుందో వాళ్ళు యోగం చేయగలరు. అనగా ఆత్మల యొక్క రచయిత పరంపిత పరమాత్మను, సృష్టి ఆది మధ్య జ్ఞానమును ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు యోగం చేయగలరు. వాళ్ళకు యోగం చక్కగా కుదురుతుంది. యోగము అంటే హఠం వేయటం కాదు, మంత్రం జపం చేయటం కాదు. యోగము అంటే ప్రేమ యొక్క రూపాంతరమే. అంటే యోగం యొక్క పరిభాష ప్రేమ. యోగము నిరంతరంగా ఆటోమేటిక్గా జరగాలి అంటే పరమాత్మ యందు ప్రేమ అనేది ఉండాలి. దేహంలో ఉన్నంత వరకు దేహాభిమానం మానవులకు ఉంటూనే ఉంటుంది. దేహాభిమానం వల్లే డైరెక్ట్గా నిరాకరుణ్ణి స్మృతి చేయలేరు. ప్రేమ లేకపోతే యోగం కూడా కుదరదు. పరమాత్మను ప్రేమించకపోతే, ఆయన ఎడల ప్రేమ లేకపోతే మీకు యోగం కూడా కుదరదు. మీరు ఎన్ని గంటలు హఠం వేసి కూర్చున్నా కూడా యోగం కుదరదు. మిమ్మల్ని మీరు బిందువుగా అనుకొని
లైట్ ముందు కూర్చున్నా కూడా యోగం కుదరదు. ప్రేమ లేని చోట పవర్ ఉండదు, పవర్ లేని చోట యోగము అనేది కుదరదు. జ్ఞానం వస్తే త్యాగం చేయాల్సిన అవసరం లేదు, అదంతటా అదే ఆటోమేటిక్గా అన్నీ మన నుండి దూరం అయిపోతాయి, అవే వదిలేసి వెళ్ళిపోతాయి. మన్ని విషయ వికారాలు, మనసులో ఉన్న నెగిటివ్ అన్నీ అదంతటా అవే వెళ్ళిపోతాయి. యోగంలో ఆత్మ పరమాత్మను, పరమ ప్రేమను అనుభవం చేసుకుంటుంది. ఇలాగ అనుభవమైన అవ్వటమే అసలైన యోగం అవుతుంది. జ్ఞానం తర్వాత మీకు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినా సరే జ్ఞానం అర్థమైనప్పుడు వాటికి జ్ఞాని పెద్ద మహత్యాన్ని ఇవ్వడు. ఒకవేళ వచ్చినవి పోయినా, దివాలా తీసినా, దొంగలు దోచుకున్నా లెక్క చేయడు, దానికి వాల్యూ ఏమీ లేదు కాబట్టి. అందుకనే చూడండి, సాకారంగా పరమాత్మని కలుసుకోవటం అనేది చాలా చాలా మహిమ కలిగింది, మహత్యం ఉంది దీనికి అని మురళిలో చెప్పారు కదా. సాకారం మిలని బహుత్ బడా భాగ్యకి నిశానీ హై. సాకారంగా భగవంతుడిని కలుసుకోవటం ఇది భాగ్యానికి గుర్తు అని అన్నారు. సాకారాన్ని కలుసుకోవటం అంటే ఆయన నుండి ప్రేమ పొందటం. సాకారుని ప్రేమతోటే ఆత్మ నిరాకారుని వరకు చేరుకుంటుంది. ఇదే అసలు సిసలైన సాధన చెయ్యాల్సింది. చిత్రంలో విచిత్రుణ్ణి స్మృతి చేయండి అని చెప్పారు బాపూజీ. చిత్రము అంటే సాకారం, విచిత్రుడు అంటే విశేషమైన చిత్రం, అంటే ఆకారి నిరాకారి. ఇలాగా ఎవరైతే తండ్రిని యథార్థంగా తెలుసుకొని చిత్రంలో విచిత్రుణ్ణి, సాకారంతో నిరాకారుని వరకు చేరుకునేటువంటి యాత్రలో ప్రేమతోటి కలిగి ఉంటారో వాళ్ళు నిరంతర యోగిగా కాగలుగుతారు. సాకారం నుండి ప్రేమ ఉంటేనే పవర్ వస్తుంది. సాకారాన్ని వదిలేస్తే ప్రేమ లభించదు. ప్యార్ హీ పవర్ అన్నారు అందుకే బాపూజీ. ఈ పవరు మిమ్మల్ని నిరాకారుని వరకు తీసుకొని వెళ్తుంది. సాకారునితో ప్రేమ జాగృతం కాదో యోగం చేయమన్నా చేయలేరు మీరు. జ్ఞానం ఉంటే యోగం కుదురుతుంది. అయితే త్యాగము తపస్సు ఉన్నవాళ్ళు యోగం చేయలేరు. జ్ఞానం ఉంటేనే యోగం చేయగలరు. ఆత్మకు పరమాత్మ పైన ప్రేమ ఉంటే ఈ యోగం అదంతట అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది మనసు ఆయన వైపు. అంటే ఎవరిపైన అయితే ప్రేమ ఉంటుందో వాళ్ళని జ్ఞాపకం చేయటం సహజం అన్నమాట మనసుకి, బుద్ధికి. వెంటనే ఆత్మ తన మూల స్వరూపం వైపుకి ప్రయాణం చేయగలుగుతుంది. ఇక రాబోయేటువంటి సమయంలో త్యాగము తపస్సు అంటూ ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళంతా ఇక నిస్సందేహంగా మహానాత్మలే. చేసిన వాళ్ళు మహానాత్మలే. ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ వాయుమండలంలో ఈ విషయ వికారి ప్రపంచం నుండి పరమాత్మ వైపుకు వెతుక్కుంటూ వెళ్తున్నారు, అన్నిటినీ త్యాగం చేసి తపస్సులో నిమగ్నం అవుతున్నారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. వారి లోపల ఎక్కడో ఈ యొక్క ప్రేమ ఉండబట్టే. అయితే ఇలాగా ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా అక్కడక్కడ సూక్ష్మంగా అహంకారం ఉంటుంది. వారు చేసిన త్యాగమునకు ఈ అహంకారం అనేది వస్తుంది. ఎంతెంత జ్ఞానిగా ఉంటారో అంత నిరహంకారిగా ఉంటారు. భక్తి మార్గంలో త్యాగము తపస్సుకి అహంకారం ఉంటూ ఉంటుంది, జ్ఞాన మార్గంలో ఉండదు. ఇక్కడ బేహద్దు పరంపితను కలుసుకొనుటకు ఈ యొక్క అహంకారమే విఘ్నమవుతుంది. అహంకారం వల్ల మాకు అన్నీ తెలుసు, మేము బాగా అన్నీ వదిలేసాము, త్యాగం చేసాం, తపస్సు చేసాం అని అనుకుంటూనే పరంపితను చేరలేకపోతారు. అహంకారం పతనం చేస్తుంది వాళ్ళని, భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. అందుకని జ్ఞానంలో కూడా చెప్తారు, కామి క్రోధి లోభి మోహిని కూడా క్షమించచ్చంట, కానీ అహంకారిని క్షమించను అన్నారు. ఎందుకంటే ఇది పతనానికి మూలమవుతూ ఉంటుంది. ఇది భగవంతుడి దగ్గరికి చేరనీయకుండా ఆపేస్తుంటుంది. సాకారంగా పరంపితను వీళ్ళు కలుసుకోలేని కారణం వల్ల వారి లోపల ప్రేమ అనేది జాగృతం కాదు. ఇక బేహద్ పరమ జ్ఞానం వారికి లభించదు. ప్రేమకు
వాళ్ళు పరమాత్మని యొక్క ప్రేమకు కూడా వంచితులవుతారు. పరంపిత ఆల్మైటీ అథారిటీకి మరి అందరూ సమానమే, వాళ్ళు వీళ్ళు అని కాదు. త్యాగం చేసిన వాళ్ళనే ప్రేమిస్తాను, త్యాగం చేయని వాళ్ళని, తపస్సు చేయని వాళ్ళని ప్రేమించను అనేది ఏమీ లేదు. అయితే ఈ త్యాగము తపస్సు అనేది వారి వారి యొక్క స్థితిని బట్టి వాళ్ళు ఎంత చేశారో అంత తప్పకుండా 1కి 10 రెట్లు తప్పకుండా ఫలితం అనేది లభిస్తూనే ఉంటుంది. ప్రాప్తి అనేది ఇస్తారు పరమాత్మ. కాబట్టి ఏ ఆత్మలైతే జ్ఞానంతో పరమాత్మను గుర్తించి, తండ్రిని గుర్తించి సాకారంలో కలుసుకుంటారో వారి ఆత్మ లోపల ఆయన ఎడల ప్రేమ జాగృతం అనేది తప్పకుండా అవుతూ ఉంటుంది. చూడందే గుణగణాలు తెలియవు, చూడందే అనుభూతి కాదు, ప్రేమ కలగదు. నిరాకార బిందువుని ఏం చూస్తాము, ఏం ప్రేమ కలుగుతుంది, ఏం అనుభూతి కలుగుతుంది అని మురళి పాయింట్ కూడా ఉంది. చాలా చాలా మరి సాకారంగా బాపుని కలుసుకున్నటువంటి వాళ్ళు చాలా చాలా భాగ్యశాలి ఆత్మలు. ఈ యొక్క సాకారుని యొక్క కలయిక ముందు దీన్ని మించింది ఈ సృష్టిలో ఇంకొకటి లేనే లేదు. ఈ భాగ్యశాలి ఆత్మలను మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో మరొకరు లేరు. చాలా అమూల్యమైన ఖజానా లభించినట్లు వీళ్ళకి పరమాత్మను సాకారంగా కలుసుకోవటం, పొందటం, జ్ఞానం ద్వారా ఆయన్ని తెలుసుకోవటం, ఆయన్ని బుద్ధి ద్వారా జ్ఞాపకం చేయటం, ప్రేమించటం అనేది చాలా గొప్ప ఖజానా. ఏ కొద్ది సమయం కొరకైనా సరే ఆ బేహద్దు పరంపిత పరమాత్మ ఎడల ప్రేమను అనుభవం పొందుతారో వారి ఎదురుగా బేహద్దు సృష్టి కూడా దిగదుడిపే. పెద్ద గొప్పదేం కాదు బేహద్దు సృష్టి కూడా. ఎందుకని? బేహద్దు సృష్టి యొక్క రచయిత ఆల్మైటీ అథారిటీ మన ఎదురుగా సాకారంగా ఉన్నారు. ఆయన మనకు తండ్రి అయ్యాడు. గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా వచ్చి మనకు జ్ఞానము, యోగము, ధారణ, మనకు పాలన చేస్తూ, పవర్నిస్తూ, ప్రేమనిస్తూ మనల్ని ఆయన సొంత పిల్లలుగా చేసుకున్నాడు. మరి ఇంతకంటే ఇంకేం కావాలి? సాకారంగా అనుభూతి పొందుతూ ఉన్నాం. బేహద్దు సృష్టిలో అనుభూతి సాకారం ఉండదు అక్కడ. కాబట్టి ఈ యొక్క ప్రేమ, పాలన, తండ్రి స్మృతి, తండ్రిని కలుసుకోవటాన్ని మించింది ఇంకొకటి లేనే లేదు. బాపు కూడా ప్రేమ సాగరుడు. ఈ ప్రేమకు మనం ప్రేమిస్తే ఆయన ప్రేమకు బందీకృతం అవుతాడు. ఇక త్యాగము, తాము చేసిన త్యాగము, తపస్సు కూడా జ్ఞానులు అర్థం చేసుకున్న తర్వాత భగవంతుడే బందీకృతమైతే ఈ త్యాగము, తపస్సు కూడా తుచ్చం అనిపిస్తూ ఉంటుంది. దీనికి కూడా ఏం వాల్యూ ఉండదు. అందుకనే నేను చెప్తూ ఉన్నాను, బేహద్దు ఆత్మలు చాలా చాలా భాగ్యశాలి ఆత్మలు. కనుక మీ భాగ్యాన్ని మీరు సదా గుర్తించండి, బాపుని జ్ఞాపకం చేయండి, బాపు ప్రేమలో లవలీనం కండి, బాపు సమానమైనటువంటి స్థితిని ధారణ చేయండి. అచ్చా, ఇప్పుడు కొన్ని సెకండ్స్ బేహద్ ఆల్మైటీ అథారిటీ పరంపిత పరమాత్మ అయినటువంటి బేహద్ బాపు యొక్క శాశ్వత ప్రేమలో మునిగి సంపూర్ణ సమర్పణ భావంతో నిమగ్నమై ఆ పవర్ని సదా పొందుతూ శక్తిశాలి ఆత్మలుగా అవుదాము. బేహద్ మాకి, బేహద్ బాపూజీకి శతకోటి ధన్యవాదాలు చెబుతూ నమస్కారాలు చెప్తూ ఉన్నాం. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కటి వీడియోలు ఇలాగా తెలుగులోవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి చేరుకుంటాయి. యోగం ఏంటి, జ్ఞానం ఏంటి, తపస్సు, త్యాగము ఏది ఏ విధంగా చేయాలి అని అన్ని విషయాలు బాపూజీ టాపిక్స్ వైజ్గా కూడా ఛానల్లో ప్లేలిస్ట్లో పెట్టారు. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు ఏ ప్రశ్న సమాధానం కావాలో దాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ ఉన్నాము. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.